తాజాగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ మరికొంత కాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలని అనడం జరిగింది. దాని మీ అభిప్రాయం ఏంటంటే వీళ్ళు రాజధాని కట్టలేదు కాబట్టి ఇంకా దిక్కులేదు కాబట్టి అందుకని ఉమ్మడి రాజధాని అని అడుగుతూ ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు. అయ్యా సుబ్బారెడ్డి గారు, మీరు ఒక చిత్తశుద్ధి ఉండాలి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏమన్నారు తెలుసా? రాజధాని కేంద్రం కట్టేదేంది, మనం కట్టుకోలేమా, మనం సాధించుకోలేమా, మనం చేయలేమా, 4.5 ఏళ్ళు అయిపోయింది చంద్రబాబు నాయుడు ఇంకా రాజధాని కట్టలేదు, ఇంకా పోలవరం పూర్తి కాలేదా అని ఎలివేషన్ డైలాగులు ఇచ్చాడు ఆ రోజు TV9కి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడగాల్సింది నువ్వు, ఏం జగన్ 4 ఏళ్ళు అయిపోయింది కదా, నువ్వు ఎందుకు రాజధాని కట్టలేదు? ఇంకా సిగ్గు లేకుండా ఏమని అడుగుతూ ఉన్నారు? రాజధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు హైదరాబాద్ ఉంటే దాన్ని ఆ రోజు రాష్ట్ర విభజన చేసేటప్పుడు పెట్టారు, మీరు కట్టలేక మళ్ళీ ఇంకా 5 ఏళ్ళంట. మళ్ళీ మీరు వై నాట్ 175 అంటారు. సిగ్గుండాలి సుబ్బారెడ్డి గారు, మీరు ఒక పెద్దలు వయసులో లోక్సభ సభ్యులుగా చేశారు, తిరుపతి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా చేశారు, రేపు రాజ్యసభ సభ్యులు చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయకుడిని అడగండి జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్ 4 ఏళ్ళు అయిపోయింది, ఇంకా రాజధాని ఎందుకు పూర్తి కాలేదు? బాహుబలి సినిమా కూడా పూర్తి అయిపోయిందన్నారు ఆ రోజు, ఈరోజు KGF కూడా పూర్తి అయిపోయింది, మీరెందుకు తీయలేదు, కట్టలేదు? దానికి సమాధానం చెప్పండి. రాజధాని కట్టలేక రాజధాని పూర్తి కాలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ ఉమ్మడి రాజధానిగా ఇది అంటున్నారు. మీ నాయకుడే ఒక పార్టీ నాయకుడు అన్నాడు కదా, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, రాజధానితో ఏముంది కూడి పెడుతుందా అని. నిజంగా మీకు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారంటే మీరు ప్రజలకు ఏమని మెసేజ్ ఇద్దామని? ఒకడేమో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కావాలి అంటాడు, ఒకడేమో రాజధాని కూడి పెడుతుందా అంటాడు, ఒకడాన్ని అసలు రాజధాని ఎందుకు అంటాడు, ఇంకొకడేమో మాకు అసలు రాజధాని వద్దు, రాష్ట్రం ఎట్టపోయినా మాకు అవసరం లేదు అంటారు. అంటే మీరు ఏమని మెసేజ్ ఇస్తున్నారు రాష్ట్రంలో ప్రజలకి? మీ 4.5 ఏళ్ల పరిపాలనలో రాజధాని కట్టలేక మీరు విఫలమయ్యారు. ఆ రోజు 3 ముక్కలాట ఆడదామని చూశారు, అది ప్రజలు గ్రహించి మీకు తగిన బుద్ధి చెప్పారు. అందుకని మీరు ఈరోజు మాట్లాడలేక ఏమీ చేయలేక ఎన్నికలకి మళ్ళీ ఉమ్మడి రాజధాని. సిగ్గుండాలండి. ఎందుకంటే మీరు పెద్దలు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకుడిని నిలదీయండి. జగన్మోహన్ రెడ్డి, నువ్వెందుకు రాజధాని కట్టలేకపోయావు? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇన్ని భవనాలు కట్టాడు, నువ్వు ఈరోజు 3 ముక్కలాట ఆడుతా అన్నావు. విశాఖలో ఒక పిడికిడ మట్టే లేదు, కర్నూలులో పిడికిడ మట్టే లేదు, అమరావతిలో అయితే ఉన్నది కూడా ఊడ్చేశావు. ఇది నీ చరిత్ర, నిలదీయండి. మీకు అడిగే దమ్ము లేదు కనుక ఈరోజు ఉమ్మడి రాజధాని ఇది అంటాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోండి. పద్ధతి మార్చుకొని ఇక్కడైనా ప్రజలకు మంచి చేయండి, లేదు ప్రజలకు క్షమాపణ చెప్పండి, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు వైవి సుబ్బారెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోండి.